పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ హైదరాబాదీ బుడతడు. చిన్న ప్రాయంలోనే అద్భుత జ్ఞాపక శక్తితో అదరగొడుతున్నాడు. 3 ఏళ్ల వయసులోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. కరెన్సీ పేర్లు టకటకా అప్పచెబుతున్న ఈ చిన్నారి పేరు ఈశ్వర్ చందన్. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన బాలచంద్రశేఖర్ సునీత ముద్దుబిడ్డ. 3 ఏళ్ల వయసు నుంచే అపారమైన జ్ఞాపక శక్తితో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఛాయాచిత్రాలు చూసి అతి తక్కువ సమయంలో వాటిని తిరిగి అప్పచెప్పగల దిట్ట ఈశ్వర్. జాతీయ పతాకాలు చూసి సంబంధిత దేశాల పేర్లు, ఆయా దేశాల కరెన్సీని చకచకా చెప్పగల సమర్థుడు. రాష్ట్రాలు, రాజధానులు చెప్పడంలోనూ ఆరితేరాడు. Tallest animal? Giraffe. Largest bird? Slave. Smallest bird? Hummingbird. Largest continent? Asia. Smallest continent? Australia. Largest planet? Jupiter. Smallest planet? Mercury. US president? Obama. ఇండియా ఫ్లాగ్ లో ఏ కలర్స్ ఉంటాయి? Orange. White. Green. తమిళనాడు సీఎం? Naidu. ఆంధ్రప్రదేశ్ సీఎం? Chandrababu Naidu. ఇవన్నీ ఒకెత్తైతే ఫోటోలను చూసి ప్రముఖ సంస్థల ముఖ్య కార్యనిర్వాహక అధికారుల పేర్లను ఇట్టే చెప్పేయడం ఈశ్వర్ ప్రత్యేకత. దేశాల ప్రధానులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను చెప్పగలడు ఈ బుడతడు. Tata Group CEO Cyrus Devansky, TVS CEO KN Radhakrishnan, Billa CEO Tumaramandalam Billa, Maratha CEO Nori Ellison. 108 గోవిందనామాలు, శ్లోకాలు, హనుమాన్ చాలీసాను అలవోకగా వల్లెవేస్తున్నాడు ఈశ్వర్. చిన్నప్పటి నుంచి అమేజింగ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ అది అబ్జర్వ్ చేస్తాం మేము. చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ అవి చూపించినప్పుడు వాడే ఒక 4-5 సార్లు మా దగ్గరకు వచ్చి ఇదేంటి 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 అని అడగడం. నెక్స్ట్ ఈ పీరియాడిక్ టేబుల్ అనేది, నెక్స్ట్ ఫ్లాగ్స్, మొత్తం ఫ్లాగ్స్ అన్ని వరల్డ్ ఫ్లాగ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయడం చాలా టఫ్ అన్నట్టు. అన్ని కలర్స్ ఒకేలా ఉన్నట్టు ఉంటాయి. సో వాటన్నిటిని 200 ఫ్లాగ్స్ని ఎనీ డైరెక్షన్ ర్యాండమ్గా అయినా సరే, మామూలుగా సీక్వెన్షియల్గా అయినా సరే చెప్పడం. పీరియాడిక్ టేబుల్ అంటే హైడ్రోజన్, హీలియం, ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నిటిని 100 ఎలిమెంట్స్ని ఒకేసారి వరుసగా చెప్పేయడం. సో ఈ టైప్ ఆఫ్ క్యాపబిలిటీస్ అన్ని పెట్టుకున్నాయండి. వీళ్ళు ఎప్పుడన్నా తాజ్ మహల్ వస్తే తాజ్ మహల్ అని చూపిస్తే నెక్స్ట్ అది వచ్చినప్పుడల్లా చెప్పేవాడు అనమాట. సో మా బాబులో బాగా మెమరీ ఉందనేది అలా ఐడెంటిఫై చేసాము. ఒకసారి టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, దానికి మన వాడిని తీసుకెళ్దాం అన్నట్లుగా ఈ ఫేమస్ పర్సనాలిటీస్ ని చూపించాము. విత్ ఇన్ డేస్ లోనే అండి. రోజు నాకైతే టైం ఉండదండి, నేను కూడా వర్కింగ్, మార్నింగ్ వెళ్తాం, నైట్ వస్తాము. వచ్చినాక 10 మినిట్స్ అండి నేను స్పెండ్ చేసేది. దానిలోనే అవి గుర్తుంచేసుకునేవాడు అనమాట. అది అలా గుర్తుంచుకుంటున్నాడని చెప్పి తర్వాత ఫ్లాగ్స్, తర్వాత కరెన్సీస్, పీరియాడిక్ టేబుల్ ఇవన్నీ నేర్పాము. అద్భుత ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న ఈశ్వర్ చందన్ పాఠశాల వార్షికోత్సవాల్లో కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు. ఇప్పుడు చిన్న విరామం.